హాయ్ అందరికీ. అందరెలా ఉన్నారు? నేనైతే చాలా బావున్నాను. మీరు బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోకి వాయిస్ ఈరోజు మార్నింగ్ 5:00 అయితే చెప్తున్నాను. అంటే ఈరోజు మండే మార్చ్ 2 రోజే చెప్తున్నాను. అయితే ఈరోజు మార్నింగ్ అయితే నేను నైటు ఎడిటింగ్ అయితే కంప్లీట్ చేశాను. కానీ వాయిస్ అయితే చెప్పలేదు. ఇంకా మార్నింగ్ లేవగానే ఈరోజు వీడియో అనేది ఆగిపోకూడదు అని చెప్పేసి మార్నింగ్ 5:00కే వాయిస్ అయితే చెప్తున్నాను. ఈరోజు నుంచి వీడియోస్ అయితే రెగ్యులర్‌గా వస్తాయి. నిన్న కేక్ వీడియో పెట్టాను గదా! ఈరోజు వ్లాగు మళ్ళీ రోజు వ్లాగ్స్ అయితే వెంటనే పెట్టడానికైతే ఖచ్చితంగా ట్రై చేస్తాను. ఎప్పుడో ఒకరోజు మిస్ అయితే చెప్పలేను. ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తేనే మిస్ చేస్తాను. లేదు అంటే రెగ్యులర్‌గా అయితే అప్‌లోడ్ చేస్తాను. మరి ఇంకెందుకు లేటు వీడియోలోకైతే ఎళ్ళిపోదాము. నేను మొన్న 23rd రోజు ఇంట్లో చికెన్ పిజ్జా అయితే చేశాను. ఎంత బాగొచ్చిందంటే మా పిల్లలకి, మా సార్‌కి చాలా అంటే చాలా బాగా నచ్చింది. నేను గూడా అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఇంత మంచిగా చేయగలుగుతానని చెప్పేసి. మా వాళ్ళు ఆ చికెన్ పిజ్జాని తింటూ బావుంది అంటే నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. నా సంతోషం మొత్తం వాళ్ళ కళ్ళల్లోనే కనిపించింది. అంత మంచిగా ఎంజాయ్ చేస్తూ తిన్నాను. అయితే నేను ఈ పిండి కలిపేటప్పుడు వీడియో అనేది ఆన్ చేశాను. కానీ ఎందుకు రికార్డ్ అవ్వలేదో నాకే అర్థం కాలేదు. అయితే నేను ఎట్లా చేసినానో చెప్తా. ఫస్ట్ అయితే ఈస్ట్‌ని యాక్టివేట్ చేసిన తర్వాత 1 ½ కప్పు గోధుమ పిండి ఏసుకొని మంచిగా పిసికి 1 అవర్ పాటు పక్కన పెట్టాను. 1 అవర్ పొంగుతది గదా! పొంగిన తర్వాత మళ్ళీ పిజ్జా చేస్తున్నాను. అంతకన్నా ముందే మొన్న మా సార్ అయితే చికెన్ తెచ్చిందని చెప్పినా కదా! దాంట్లో నుంచి 5, 6 ముక్కలు పక్కకు తీశానని చెప్పాను గదా! వాటిని చిన్నగా కట్ చేసుకొని వాటిలో కొంచెం కారము, కొంచెం ఉప్పు, ధనియాల పొడి, కొంచెం మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసి కలిపేసి ఒక 30 మినిట్స్ అయితే పక్కన పెట్టాను. ఈలోపుగా మంచిగా బ్యాటర్ రెడీ అయిపోయింది. చికెన్ గూడా మంచిగా మ్యాగ్నేట్ అయిపోయింది గదా! ఆ తర్వాత ఆ చికెన్ పీసెస్‌నైతే ఫ్రై చేశాను. ఆ ఫ్రై గూడా ఎంత బాగొచ్చిందంటే జ్యూసీగా ముక్కలన్నీ మంచిగా మెత్తగా ఉడికి ఒక కొత్త రకం టేస్ట్ అయితే వచ్చింది. ఎప్పుడైనా ఇలా బోన్‌లెస్ చికెన్ తీసుకొచ్చి ఇలా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసి ఫ్రై చేసుకోవాలని అనిపిస్తుంది. అంత బాగా కుదిరింది ఫ్రై కూడా. ఒకవైపు అయితే చికెన్‌ని ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా! దాంట్లో ఏంటి అంటే ఆనియన్స్ ఇలాంటివేమి వేయలేదు. ఫస్ట్ నూనె పోసుకొని చికెన్ వేసుకొని వాటిని మంచిగా ఒక 15 నిమిషాలలో చికెన్ అయితే ఉడికిపోయింది. కలుపుతూ అయితే ఫ్రై చేసుకున్నాను. తర్వాత పిజ్జా బేస్ అయితే రెడీ చేసుకుంటున్నాను ఇక్కడ. ఒక పెద్ద సైజు పిండి ముద్ద అయితే తీసుకున్నాను. అయితే ఆ రోజు మండే కదా! మా సార్ అయితే నాన్ వెజ్ తినరు అని చెప్పేసి నాకు, విషమ్మకి, మా కన్నయ్యకేమో చికెన్ పిజ్జా, మా సార్‌కేమో వెజ్ పిజ్జా అన్నట్టుగా ఒక పెద్ద సైజ్ ముద్ద అయితే తీసుకొని ఇంకోటి చిన్న సైజ్ ముద్ద చేసి పక్కన పెట్టాను. ఒక పెద్ద ముద్ద ఉంది గదా! దాన్ని తీసుకొని చపాతీలాగా రోల్ చేసుకొని ప్లేట్‌కైతే ఆయిల్ అప్లై చేసుకొని, ఆ పిండినైతే పెట్టేసుకొని ఇలా సైడ్స్‌కైతే కొంచెం ప్రెస్ చేసుకున్న తర్వాత ఫస్ట్ పిజ్జా సాస్ అయితే వేసుకొని స్ప్రెడ్ చేశాను. ఆ తర్వాత మయోనీస్ వేసుకున్నాను. అవును. ఇంతకు మైనీస్ అంటారా? మైనోస్ అంటారా? ఏమంటారో కామెంట్ అయితే జేసి చెప్పురి. నాకైతే సరిగ్గా తెలవదు. ఈ వాయిస్ చెప్పిన తర్వాత ఒకసారి గూగుల్‌లో సెర్చ్ చేసి కరెక్ట్‌గా చూస్తాను. ఇగ అదంతా పక్కన పెట్టిర్రు గానీ, ఇప్పుడు పిజ్జా సాస్‌ని, మయోనీస్‌ని మంచిగా స్ప్రెడ్ అయితే చేసుకున్నాను. అయితే మనకు ఇవి ఎక్కువ క్వాంటిటీలో కాకున్నా గూడా, తక్కువ క్వాంటిటీలో 35-40 రూపీస్‌లో ప్యాకులు అయితే దొరుకుతాయి. నేను అదే తీసుకున్నాను. ఇంకా నాకు చీజ్ గూడా ఇంట్లోనే ఉండే. మీ అందరికి ఒకరోజు పిజ్జా చేషినా అని జెప్పినా గదా! అప్పుడు చేయగా కొంచెమైతే ఈ చీజ్ అయితే మిగిలిపోయింది. అప్పుడు నేను గూడా వెజ్ పిజ్జా చేశాను. ఆ బేస్ అనేది కొంచెం బేక్ అవ్వలేదు. స్పాంజీగానైతే మీ అందరితో షేర్ చేశాను గదా! అది ఫస్ట్ టైమ్ చేశాను. ఇది సెకండ్ టైమ్ చేశాను. ఇక చీజ్ అంతా వేసుకున్న తర్వాత అక్కడక్కడ ఆనియను, టమాటో అయితే పెట్టాను. నా దగ్గరైతే క్యాప్సికమ్ లేదు. ఈ ఆనియన్, టమాటో గూడా తక్కువ పెట్టాను. ఎందుకంటే మా కన్నయ్య ఆనియన్స్, టమాటోలు తినడు. తను పక్కన పెడతాడు. మళ్ళా ఈ పిజ్జా అంటేనే కొంచెం ఆనియన్, టమాటాలు ఉంటాయి గదా! దాంట్లో గూడా తను తీసి పక్కన పెడితే మంచిగుండదు అని చెప్పేసి, తను కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతందుకు కొంచెం ఆనియను, టమాటా తక్కువగా వేశాను. ఆ తర్వాత ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ అన్నీ వేసేసుకొని, మళ్ళీ పైనుంచి మళ్ళా చీజ్ అయితే వేసుకొని, కొంచెం ఒరిగానో, సాల్ట్ అయితే స్ప్రెడ్ చేశాను. ఆ తర్వాత ముందుగానే ఒక 15 మినిట్స్ పాటయితే ప్రీ హీట్ పెట్టుకున్న తర్వాతనే పిజ్జానైతే బేక్ చేస్తున్నాను. మనకు పిజ్జాని బేక్ చేసేటప్పుడు గూడా ప్రీ హీట్ అనేది కంపల్సరీ. ఒక 15 నిమిషాల తర్వాత ఒక్కసారి చెక్ చేద్దామని చెప్పేసి
ఓపెన్ అయితే చేస్తున్నాను. నేను అనుకున్నాను గదా! 15 నిమిషాలలో ఈ పిజ్జా బేక్ అవ్వదు. ఇంకొంచెం టైం పడతదేమో అని అనుకున్నాను. అందుకే నైఫ్‌తోని కొంచెం స్లోగా అయితే చెక్ చేస్తున్నాను. ఎందుకంటే మనకు కింద బేస్ అనేది మంచిగా బేక్ అవ్వాలి గదా! అయితే నేను చెక్ చేసుకున్న వెంటనే బేస్ అనేది మంచిగా అయితే బేక్ అయిపోయింది. ఇంకా నేను పక్కకైతే తీసుకున్నాను. చూస్తున్నారు గదా! పిజ్జా అయితే మంచిగా అంటే మంచిగా పర్ఫెక్ట్‌గా రెడీ అయిపోయింది. మనకు ఇది చాలా హీట్ ఉంటది కాబట్టి కొంచెం జాగ్రత్తగా బయటికైతే తీసుకోవాలి. ఇక నేనైతే చికెన్ పిజ్జా బయటికి తీసేసి, మా సార్ కోసం వెజ్ పిజ్జాస్ చేస్తున్నానన్నాను కదా! అది కూడా రెడీ చేసుకొని బేకింగ్ కోసం అయితే పెట్టాను. ఇది కూడా ఒక 15 మినిట్స్ బేక్ అయితే సరిపోతుంది. యమ్మీ యమ్మీ చికెన్ పిజ్జా అయితే చాలా మంచిగుంది తెలుసా! మంచి స్మెల్ వస్తుంది. ఇంకా మా పిల్లలిద్దరికీ కట్ చేసిస్తే వాళ్ళైతే పండుగ చేసుకుంటారు. చికెన్ పిజ్జా అయితే రెడీ అయింది. మరి దీని టేస్ట్ ఎట్లుంటుందో ఏమో కానీ స్మెల్ అయితే అద్దిరిపోయింది అసలు. బేకింగ్ కూడా మంచిగా అయింది. ఇక చూస్తున్నారు కదా ఫ్లఫీగా పొంగింది. ఫస్ట్ అయితే ఒకటి పెద్ద పిజ్జా అయితే చేసిన, ఎందుకంటే ఈరోజు మండే కదా, మళ్ళీ మా సార్ తినరు అని చెప్పేసి పెద్దది చేసిన నాకు విషుకి కనేకి. ఇంకా చిన్న పిజ్జా అయితే మా సార్ కోసం అయితే బేక్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా ఎంత మంచిగా అయిందో. మా పిల్లలు అయితే హ్యాపీగా ఫీల్ అవుతారు. కొంచెం వేడి ఉన్నప్పుడే కట్ చేసి ఇస్తే వాళ్ళైతే మంచిగా తింటారు. యమ్మీ యమ్మీ చికెన్ పిజ్జా. నిజంగా నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఈ పిజ్జా ఇంత పర్ఫెక్ట్‌గా వస్తది అని చెప్పేసి. కొంచెం వేడిగా ఉండగానే కట్ చేస్తున్నాను. నా దగ్గర పిజ్జా కటర్ అయితే లేదు. నైఫ్‌తోని ఈ లేయర్ అనేది మంచిగా కట్ అవ్వదు అని చెప్పేసి, మనం కజ్జికాయలు చేస్తాం గదా! ఆ రోలర్ ఉంటే దాంతోనైతే కట్ చేస్తున్నాను. నాకైతే ఈ పిజ్జా చేసిన తర్వాత పిల్లలకు పెట్టినంక వాళ్ళు తింటుంటే వాళ్ళ ఇష్టాన్ని చూసి నాకే కడుపు నిండిపోయింది. అంత మంచిగా అయితే ఉంది. మా పిల్లలిద్దరూ చాలా సర్ప్రైజ్ అయిండ్రు. "మమ్మీ నువ్వు చాలా మంచిగా చేసినావు. మళ్ళీ ఇంకోసారి చెయ్యి" అని చెప్పేసి అప్పుడే అడుగుతున్నారు. నిజంగా చెప్తున్నా, మీరెవరైనా సరే ఫస్ట్ టైమ్ పిజ్జా ట్రై చేయకపోతే మంచిగా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు కూడా కంపల్సరీగా పర్ఫెక్ట్ వస్తది. బేస్ కూడా చాలా మంచిగా బేక్ అయిపోయింది. ఇంకా మా పిల్లలకైతే పెట్టేస్తాను. ఈ పీస్ పెద్దగా ఉంది కదా లిషా? కాదు. నాకు ఆ పీస్ నచ్చింది అందుకే. కట్ అయితే పప్పు కట్ చేయాలి. పిజ్జా. అలా అలా చికెన్ పీస్ ఇచ్చిన. చిన్న పెద్ద మమ్మీ ఈ పిజ్జా ఎప్పుడు రెస్టారెంట్లో తిందే. ఇంతమంది పిజ్జా ఎప్పుడు రెస్టారెంట్లో కూడా తిందే. బాగుందా? రోజు కారం పండుగలు ఎంత మంచి టేస్టీగా ఉందో. ఇంత మంచి దునియాలో తినేదా? థ్యాంక్ యూ. దునియాలో తినకపోతే ఇది పప్పు అది మొత్తం చేసి పెడతాను. ఇదిగా కదా ఇక ఎంత మంచిగా వస్తుందా. చూస్తున్నారు కదా మా పిల్లలు ఎంత ఇష్టంగా తింటున్నారో. ఈరోజు చికెన్ పిజ్జాని మా సార్ ఒక్కడే టేస్ట్ చేయలేదు. తను కూడా టేస్ట్ చేస్తే బాగుండు అని అయితే నాకు అనిపించింది. కానీ మండే రోజైతే మా సారు నాన్ వెజ్ అయితే తినరు. నేను తనని ముందుగానే అడిగాను. పిల్లలు పిజ్జా చేయమంటుర్రు కదా! చికెన్ కూడా ఉంది. మరి రేపు చేస్తా పిజ్జా. ఈరోజు ఫ్రెంచ్ ఫ్రైస్ అన్నా లేకపోతే ఇంకేమన్నా స్నాక్స్ చేస్తా అంటే మా సార్ అన్నారు కదా! వాళ్ళు ఒక 2 డేస్ నుంచి చికెన్ నువ్వు పక్కకు తీసినప్పటి నుంచి అడుగుతున్నారు కదా! చేసి పెట్టు నాకు వద్దు అని చెప్పేసి అని తనైతే నిద్రపోయిండు. ఇంక నేనైతే చికెన్ పిజ్జా, వెజ్ పిజ్జా 2 చేసిన తర్వాత మా సార్‌నైతే నిద్ర లేపాను. ఇగ అందరం కలిసి అయితే పిజ్జా తింటున్నాం. మళ్ళీ నెక్స్ట్ టైము చికెన్ పిజ్జా చేసి మా సార్‌కి, మా పక్కనున్న సార్ వాళ్ళకి ఇద్దరికీ అయితే తినిపియాలి. ఇక ఇప్పుడైతే నేను ఆ రోజు ఆ చికెన్ పిజ్జా వరకే వ్లాగ్ అనేది కంటిన్యూ చేశాను. అప్పటికే వ్లాగ్ అనేది 25 మినిట్స్ అట్లా అయిపోయిందని చెప్పేసి నిన్నటి వీడియోలో ఇది అప్‌లోడ్ చేయలేదు. ఇక తర్వాత ఇప్పుడైతే మార్చ్ 1 రోజు రొటీన్ అంటే నిన్నటిదే.
ఈరోజు ఏంటి అంటే పిల్లలకు ఎగ్జామ్ అయితే లేదు. మొన్న 27థ్ రోజు లాస్ట్ ఎగ్జామ్ ఉండే. ఇప్పుడు 28 నుంచి మళ్ళీ 4థ్ వరకు ఎగ్జామ్స్ అయితే లేవు. ఇంకా అందుకే ఈరోజైతే 7:00 అయితే లేసిన. లేవగానే ఇంకా నైట్ బట్టలైతే ఉతికేసాను గదా! ఆ బట్టలన్నిటిని తీసుకొచ్చి బయట ఆరేసి, బయటైతే పిట్టలకి గింజలైతే వేసేసాను. చూస్తున్నారు కదా! గింజలు వేసిన వెంటనే ఒక పావురం అయితే వచ్చేసింది. నేను ఇంట్లోకి పోగానే అదొచ్చి మంచిగా గింజలైతే తింటది. ఇక వింటర్ అయిపోతుంది గదా! అందుకే మా సారయితే కొత్తిమీర తీసుకొనొచ్చిండు. మొన్న కొంచెం కొత్తిమీర తీసుకొనొస్తే కొంచెమేమో డ్రై చేసిన, కొంచెమేమో పచ్చడి పెట్టిన గదా! ఇంట్లో కొత్తిమీర పచ్చడయితే అయిపోయింది. సీజన్ గూడా అయిపోతుంది. ఇదే లాస్ట్ కొత్తిమీర. ఇంకోసారి పచ్చడి పెడితే 1 ఆర్ 2 మంత్స్ అయితే వస్తది. మళ్ళీ ఆ తర్వాత సీజన్ గూడా అయిపోతది గదా! అప్పుడు ఎట్లాగో మనకు కొత్తిమీర దొరకదు. ఉన్నప్పుడే పెట్టుకుందాం అని జెప్పేసి మా సారయితే కొత్తిమీర తీసుకొనొచ్చిండు. ఈ కొత్తిమీరని నైటే కట్ చేసి మంచిగా కడిగి ఫ్యాన్ కింద అయితే ఆరబెట్టాను. ఇక చూస్తున్నారు గదా! ఈ కొత్తిమీరనేమో కర్రీలోకి వాడడానికి డ్రై చేస్తాను నేను. ఇది ఎక్కువ నేను మిల్లిమేకర్ కర్రీలో, చికెన్ కర్రీస్‌లో, ఫ్రైలలో వీటినైతే యూజ్ చేస్తాను. ఇంకా కొంచెం ఎక్కువ మొత్తంలోనే డ్రై చేస్తున్నాను గదా! ఈసారి కర్రీలోకి గూడా వెయ్యడానికి ఎక్కువగానే డ్రై చేస్తున్నాను. నేనైతే బయట పనంతా అయిపోయిన తర్వాత ఇంట్లోకొచ్చాను గదా! ఇల్లు తుడుద్దామని చెప్పేసి ఇల్లుకి బకెట్‌లో వాటర్ తీసినంక ఇద్దరు పిల్లలొచ్చేసి నేను తుడుస్తానంటే నేను తుడుస్తానని చెరొక్కళ్ళు మాప్ స్టిక్ పట్టుకొనైతే ఇల్లు తుడుస్తున్నారు. అది తుడిచిండ్రా? ఈయనే పడబోస్తుండ్రా? హ్మ్. ఆ? నేను దూడ్చుకుంటా లేరు నాన్న. మంచి టేబుల్ కింద కూడా మరి అంతా దూడవాలి మళ్ళా. నేను చెప్తే వినరు. పొద్దుగాలి నా పని నన్ను చేసుకొని మీరిద్దరు. ఏడ కొంచెం కూడా అవపడొద్దు, మొత్తం వాటర్తోనే క్లీన్ అవ్వాలి. నువ్వు తూడ్చిన కానీ తోడు జారి పడతాం కన్నయ్య. ఏందో ఏమో మీరు నా పని నన్ను చేసుకోనియకుండా. ఈ క్లీనింగ్ అనేది నేను తుడిస్తేనే క్లీన్ అవుతుంది, మీరు తుడిస్తే కాదు. మీరు నాకు హెల్ప్ చేస్తారంట మళ్ళీ. ఏదైతుందో అయ్యా క్లీన్. నాకేమో ఇంట్లో పనులకైతే లేట్ అవుతుంది. నేను తుడుస్తానని చెప్తే మా పిల్లలేమో నాకు మాప్ స్టిక్ ఇయ్యకుండా వాళ్ళే అయితే ఇల్లు మొత్తం తుడిచేశారు. వాళ్ళు తుడిచిన తర్వాత మళ్ళీ కొంచెం డెటాల్ ఏసి నేను గూడా తుడిచేశాను. ఇప్పుడైతే ఇంకా కిచెన్‌లోకొచ్చేసి ఫస్ట్ అయితే జ్యూస్ చేస్తున్నాను. మేము 21 నుంచి ఇంట్లో అయితే అందరం జ్యూస్ తాగుతున్నాము. ఫస్ట్ రోజేమో మా సార్ తాగిండు. సెకండ్ రోజు నేను తాగిన. థర్డ్ రోజు నుంచి పిల్లలిద్దరికీ రోజు జ్యూస్ అయితే పోస్తున్నాను. ఇంకా నేను మార్నింగ్ అయితే కంప్లీట్‌గా చాయ్ అయితే తాగట్లేదు. ఈవినింగ్ అయితే తాగుతున్నాను. అయితే ఈ జ్యూస్ నేను ఎట్లా చేస్తున్నా అంటే కొంచెము బీట్రూట్, క్యారెట్ ముక్కలుగా కట్ చేసి ఫస్టే మిక్సీ పట్టేస్తున్నాను. ఈరోజైతే నేను ఫస్ట్ ముక్కల్ని మిక్సీ పట్టేయకుండా దాంట్లో వాటర్ ఏసాను. వాటర్ ఏసి అది ఏంటి సౌండ్ వస్తుందని చెప్పి చూస్తే దాంట్లో వాటర్ ఏసిననే విషయం నాకు గుర్తొచ్చింది. ఇప్పుడైతే జ్యూస్ మొత్తాన్ని మిక్సీ పట్టి కావాల్సినన్ని కొన్ని వాటర్ అయితే వేసాను. పిల్లలిద్దరికీ ఫిల్టర్ చేసి అయితే పోస్తాను. ఎందుకంటే వాళ్ళు పల్ప్ ఉంటే ఎక్కువగా తాగలేరు కదా! మళ్ళా వాళ్ళకి నచ్చదు అని చెప్పేసి ఫిల్టర్ చేసి వాళ్ళ దాంట్లో కొంచెం అయితే బెల్లం వేస్తాను. నేను మా సారు తాగే జ్యూస్‌లో బెల్లం కానీ, నిమ్మరసం కానీ ఏమీ వేయట్లేదు. అలాగే మిక్సీ పట్టేసి తాగేస్తున్నాము. క్యారెట్, బీట్రూట్ పచ్చివి తినడానికి కొంచెం టైం అయితే పడతది. కొన్నిసార్లు మనకు అస్సలు తినాలనిపియదు కదా! అలాంటి టైంలో ఇలా జ్యూస్ చేసుకొని తాగినామనుకో హెల్త్‌కి మంచిది. ఫేస్‌కి కూడా కొంచెం గ్లో అయితే వస్తది. పిల్లలిద్దరికీ ఆ జ్యూస్ గ్లాస్‌లలో పోసి పక్కనైతే పెట్టేసి నా కోసం, మా సార్ కోసం గ్లాస్‌లలో జ్యూస్ అయితే పోస్తున్నాను. చూస్తున్నారు కదా! ఒక గ్లాస్‌లోనేమో కొంచెం నిండొచ్చింది. ఒక గ్లాస్‌లోనేమో కొంచెం జ్యూస్ అనేది తక్కువగా వచ్చింది. ఒక గ్లాస్ నా కోసం, ఒక గ్లాస్ మా సార్ కోసము.
వాళ్ళందరూ వాళ్ళ పనుల్లో ఉన్నారని చెప్పేసి నా జ్యూస్ అయితే నేను తాగాను. కంప్లీట్‌గా తాగను. షార్ట్ వీడియోలో అయితే చూయించాను. అందుకే ఇంకా అక్కడికే వీడియో అయితే ఆపేసాను. ఇక టైం వచ్చేసి 8:30 అట్లా అవుతుంది. పిల్లలిద్దరూ అయితే కొద్దిసేపు రాసుకుంటున్నారు. వాళ్ళకి కూడా జ్యూస్ ఇచ్చాను. నిన్నటి వీడియోలో ఒక ఇద్దరు సిస్టర్స్ అయితే కామెంట్ చేసి చెప్పారు. ఏంటి అంటే పిల్లల్ని ఎల్‌కేజీ, యూకేజీ టైంలో నువ్వు 10థ్ క్లాస్‌కి చదివించినట్టు చదివిస్తున్నావు అని చెప్పేసి, ఎప్పుడు వాళ్ళు చదువుతూనే ఉంటారు. మీరు వాళ్ళతోని ఆడుకోరు అన్నట్టుగా గూడా కామెంట్ అయితే చేసి చెప్పిండ్రు. నిజంగా నేనేంటి అంటే నా రొటీన్ మాత్రమే చూపిస్తాను. పిల్లల రొటీన్ చూయించను కాబట్టి, మేము వాళ్ళతోని ఆడుకోనట్టు, వాళ్ళు ఊకే చదువుకున్నట్టుగానే మీకనిపిస్తది. ఎందుకంటే దాంట్లో మీ తప్పేం లేదు. నేను అన్నీ చూయించను కాబట్టి మీకైతే అట్లా అనిపిస్తుంది. నిజానికి చెప్పాలంటే మా పిల్లలకి మూడే 3 పనులు. కడుపు నిండా తినడం, మంచిగా ఆడుకోవడం, చదువుకోవడం. నేను వాళ్ళకి టోటల్‌గా ఈ 3 పనులు మాత్రమే కంప్లీట్‌గా అప్పజెప్తాను. వాళ్ళు కూడా మంచిగా పూర్తి చేస్తారు. నేనేంటి అంటే ఫస్ట్ ఎందుకు చూయించనంటే నా వీడియో లెంత్ వచ్చేసి నేను 20 మినిట్స్ అయితే అప్‌లోడ్ చేస్తున్నాను గదా! 20 మినిట్స్‌లో పిల్లలు ఆడుకోవడం చూయించాననుకో, వాళ్ళ ఒరిజినల్ వాయిస్ ఉండేసరికి ఆ వీడియో అనేది 5 మినిట్స్, 10 మినిట్స్ వస్తది. సగం వీడియో దానికోసమే పోతది అని చెప్పేసి పిల్లలు ఆడుకునేటప్పుడు నేను వీడియో అయితే తీయను. మళ్ళీ ఇంకోటి ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్స్ వస్తారు. బయట నుంచి ఒక నలుగురైతే వస్తారు. వాళ్ళొచ్చి మా ఇంట్లోనే ఆడుకుంటారు. అయితే నేను వాళ్ళు ఆడుకునేటప్పుడు వీడియో తీయొచ్చు. కానీ ఇక్కడ అందరూ మేడం వాళ్ళ పిల్లలు, సార్ వాళ్ళ పిల్లలు ఉంటారు గదా! వాళ్ళ ప్రైవసీని అయితే మనం బయట పెట్టలేము. మనం వాళ్ళ పర్మిషన్ లేకుండా వీడియో అయితే తీయలేం గదా! అందుకే పిల్లలు డే టైమ్‌లో ఆడుకునేటప్పుడు వీడియో తీయను. ఇంకా నైట్ టైమ్‌లో 8 తర్వాత నేను, మా సారు ఇద్దరం కంప్లీట్‌గా 2 అవర్స్ పిల్లలతోనైతే ఆడుకుంటాము. ఇలా దాగుడు మూతలని చెప్పేసి, హైడ్ అండ్ సీక్కు ఇంకేమేమో గేమ్స్ ఆడుకుంటాం. ఇంకా మెయిన్‌గా టీచర్ అని చెప్పేసి ఈ ఆట అయితే ఎక్కువగా ఆడతాము. నైట్ టైమ్ కదా! లైటింగ్ గూడా సరిగ్గా ఉండదు. పిల్లలతోని ఆడుకునేటప్పుడు వాళ్ళతోని నేను ఆడుకోకుండా ఈ కెమెరాని, లైటింగ్‌ని సెట్ చేస్తూ ఉంటే వాళ్ళు గూడా కొంచెం ఇన్‌సెక్యూరిటీగా ఫీల్ అవుతారు. హ్యాపీగా ఫీల్ అవ్వరు అనే ఉద్దేశ్యంతోని నేను వీడియో అయితే తీయను. ఇప్పుడు మనం ఏంటంటే పిల్లలతోని మనం ఆడుకుంటున్నప్పుడు వీడియో తీసామనుకో, వాళ్ళు సొంతంగా ఆడుకుంటే అటు ఇటు వెళ్ళి ఆడుకుంటారు. అవోటి, ఇవోటి తీస్తూ ఉంటారు. మళ్ళా నేనేమో ఇప్పుడు వాళ్ళు ఆడుకుంటారనుకో, నాన్న వీడియో ఆన్ చేశాను. మంచిగా ఆడుకోండి నాన్న. ఎక్కువ అరవకురి. మళ్ళా తర్వాత ఇగో అటు లైటింగ్ వస్తలేదు. ఇగో ఈడ లైటింగ్ వస్తుంది. ఈడ కూర్చోరి, ఆడ కూర్చోరి అని చెప్పేసి నేను వాళ్ళని అడ్జస్ట్ చేస్తూ ఉన్నాననుకో, అప్పుడు గూడా దాంట్లో నా ఇన్వాల్వ్‌మెంట్ ఉండి పిల్లలకేంటంటే అది హ్యాపీగా అనిపియదు గదా! అందుకే నేనైతే వాళ్ళు ఆడుకునే టైంలో ఎక్కువగా వీడియోస్ అయితే తీయను. నేను చదివించినప్పుడు చదివిస్తాను ఒక 1 అవరు. మార్నింగ్ టైంలో మళ్ళా నైట్ 1 ½ అవరు చదివిస్తాను. మిగతా టైంలో మొత్తం వాళ్ళకు ఆడుకోవడం, తినడం ఈ రెండే పనులు. మళ్ళా నేను ఆఫ్టర్‌నూను ఒక 30 మినిట్స్ పిల్లలకైతే ల్యాప్‌టాప్ ఇస్తాను. దాంట్లోనే డ్రాయింగ్ జేస్తారు. మళ్ళీ నాకు కూడా ఎన్నో డ్రాయింగ్స్ ఏసి ఇస్తుంటారు. మళ్ళీ కొన్నిసార్ల అవి కార్టూన్ వీడియోస్ కూడా చూస్తూ ఉంటారు. అన్నీ చేస్తారు. నేనెప్పుడు పిల్లల మీద కండిషన్స్ బెట్టి అది చేయండి, ఇది చేయండి అని జెప్పేసి వాళ్ళని టెన్షన్ బెట్టను. ప్రెషర్‌కి గూడా ఫీల్ అయ్యేటట్టుగా జెయ్యను. వాళ్ళే అడుగుతారు. నేనొక కొద్దిసేపు చదివిపోతే, అమ్మ ఇంకా মানে ఈరోజు తక్కువ టైమే చదువుకున్నాం గదమ్మా! అమ్మ ఇంకొద్దిసేపు చదువుకుందాం అని జెప్పేసి వాళ్ళే అడుగుతారు. ఎప్పుడైనా వాళ్ళకి చదువుకోబుద్ధి గాకపోతే కొద్దిసేపు కూర్చొని మంచిగా ముచ్చట్లు పెడతాం. ఆ చదువుకునేటప్పుడు గూడా చాలా జోక్స్ ఏసుకుంటాము. మా పిల్లలైతే ప్రెషర్‌గా ఫీల్ అవ్వరు. ఈసారి వ్లాగ్‌లలో వాళ్ళు ఆడుకోవడము అవన్నీ గూడా నేను చూపిస్తాను. ఇక ఇప్పుడైతే ఈరోజు మెంతికూర టమాటా పచ్చడైతే చేశాను. పచ్చడి మిక్సీ పట్టే ముందు ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అయిపోయింది. ఆ పేస్ట్ అయితే మిక్సీ పడదామని చెప్పేసి అల్లం వెల్లుల్లి అయితే వేసుకొని మిక్సీ అయితే పెడుతున్నాను. అయితే నేనేమనుకున్నానంటే అల్లం వెల్లుల్లి మిక్సీ పట్టిన తర్వాత ఆ మిక్సీ మొత్తం మంచిగా స్పూన్‌తోనైతే ఎక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది లేకుండా తీసేసాను. ఇప్పుడే గదా పేస్ట్ మిక్సీ పట్టినా కొంచెం అక్కడో, ఇక్కడో ఆ వెల్లిపాయ ఫ్లేవర్ అనేదే ఉంటది. ఎందుకు మిస్ చేయాలి అని చెప్పేసి ఫస్ట్ ఏం చేశానంటే, అదే మిక్సీ జార్‌లో మిరపకాయలేసుకొని, మిరపకాయలని మిక్సీ పట్టిన తర్వాత అది టమాటో, మెంతికూర అయితే వేసుకొని మిక్సీ పట్టేసాను. ఈరోజైతే పైనుంచి పోపేం పెట్టలేదు. నేను చేసిన పెద్ద మిస్టేక్ ఏంటి అంటే, అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసిన వెంటనే అదే మిక్సీ జారు కడగకుండా మళ్ళీ ఈ పచ్చడైతే నూరాను గదా! ఈరోజు ఈ పచ్చడికి మొత్తం అల్లం వెల్లుల్లి ఫ్లేవరే ఉంది. అంత సరిగ్గా కుదరలేదు. పచ్చడి నేను ఆ మిక్సీ జారు కడిగిన తర్వాత వేసి మిక్సీ చేస్తే అయిపోవు. వెంటనే చేసేసరికి ఫ్లేవర్ మొత్తం పట్టేసింది. ఇగ ఆ పచ్చడినేమో అల్లం వెల్లుల్లి పేస్ట్ అదే స్మెల్లొస్తుంది. అదే టేస్ట్ అయితే తెలుస్తుంది.
ఈరోజు ఈ వ్లాగ్‌ని 8కి ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ వీడియో లెంత్ అయిపోతదని చెప్పేసి వీడియో అయితే కంటిన్యూ చేయలేదు. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి. గుడ్ నైట్.